హలో, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మనము క్లాజెస్ గురించి తెలుసుకుందాము. క్లాజ్ అంటే ఒక వాక్యంలో ఉండేటటువంటి ఉపవాక్యాన్ని క్లాజ్ అంటాము. ఈ ఉపవాక్యము అర్థవంతమైనదిగా ఉండొచ్చు లేదా సగం అర్థాన్ని ఇవ్వచ్చు. దీన్నే క్లాజ్ అని అంటాం. మరి సెంటెన్స్లో ఒక సబ్జెక్టు ప్లస్ వెర్బ్ అనేది ఉంటుంది. ఈ సబ్జెక్టు వెర్బ్ కలిసి పూర్తి వాక్యం యొక్క అర్థాన్ని ఇస్తుంది లేదా సగం అర్థాన్ని మాత్రం ఇచ్చేటటువంటి వాక్యమే ఉంటుంది. అటువంటి సెంటెన్స్ను మనము క్లాజ్గా చెప్పుకోవచ్చు. మరి క్లాజ్ అనేవి ఫార్ములా చూసుకుంటే సబ్జెక్టు ప్లస్ వెర్బ్ అనేది ఖచ్చితంగా క్లాజ్లో ఉంటుంది. సబ్జెక్టు ప్లస్ వెర్బ్ అనేది సెంటెన్స్లో ఉంటుంది. సబ్జెక్టు వెర్బ్ను కలిపి మనము క్లాజ్ అని చెప్పుకోవచ్చు. ఈ క్లాజ్ పూర్తి అర్థాన్ని ఇస్తుంది లేదా సగం అర్థాన్ని మాత్రమే ఇస్తుంది. మరి సబ్జెక్టు ప్లస్ వెర్బ్ ప్లస్ తర్వాత వచ్చేటటువంటి వాక్యం మొత్తము ఆబ్జెక్ట్గా తీసుకుంటాము ఈ క్లాజెస్లో. మరి క్లాజెస్ ముఖ్యంగా 3 రకాలు. ఒకటి నౌన్ క్లాజ్. ఇది నౌన్ గురించి తెలియజేస్తుంది కాబట్టి దీన్ని నౌన్ క్లాజ్ అంటాము. నౌన్ యొక్క ప్రత్యేకతను తెలియజేస్తుంది. దీన్ని నౌన్ క్లాజ్ అంటాము. మరి తర్వాత వచ్చేది యాడ్జెక్టివ్ క్లాజ్. అంటే వాక్యంలో విశేషతను గురించి తెలియజేస్తుంది కాబట్టి ఆ క్లాజ్ను యాడ్జెక్టివ్ క్లాజ్ అంటాం. యాడ్వర్బ్ క్లాజ్. యాడ్వర్బ్ క్లాజ్ అంటే వెర్బ్ యొక్క విశిష్టతను లేదా యాడ్జెక్టివ్ యొక్క విశిష్టతను తెలియజేసేటటువంటి క్లాజ్ను యాడ్వర్బ్ క్లాజ్ అనేది అంటాం. మరి అయితే ఇక్కడ మనం కొన్ని వాక్యాలు చూద్దాం. ఐ లైక్ రెడ్ రోజెస్. ఇందులో ఐ లైక్ అనేది సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్, రెడ్ రోజెస్ అనేది ఆబ్జెక్ట్గా తీసుకుంటాము. హీ లైక్స్ హర్ బ్యూటిఫుల్ వాయిస్. చూడండి, హీ లైక్స్, హీ అనేది సబ్జెక్ట్, లైక్స్ అనేది వెర్బ్. ఈ రెండింటిని మనం క్లాజ్ అంటాము. హర్ బ్యూటిఫుల్ వాయిస్, ఆమె యొక్క అద్భుతమైనటువంటి వాయిస్. మరి ఇందులో హీ లైక్స్ని తీసేసి హర్ బ్యూటిఫుల్ వాయిస్ అంటే మనకు పూర్తి అర్థము రాదు. హీ లైక్స్ అనేది జోడిస్తే అప్పుడు హీ లైక్స్ హర్ బ్యూటిఫుల్ వాయిస్ అంటే ఈ వాక్యం పూర్తి అర్థాన్ని ఇస్తుంది. అంటే వాక్యంలో అర్థవంతంగా చెప్పడానికి మన క్లాజ్ అనేది ఉపయోగపడుతుంది అన్నమాట. మరి మై పోయమ్స్ గాట్ ఫస్ట్ ప్రైజ్ ఫర్ దిస్ ఇయర్. మై పోయమ్స్ గాట్ ఫస్ట్ ప్రైజ్ ఫర్ దిస్ ఇయర్. మై పోయమ్స్ గాట్ అనేది సబ్జెక్ట్గా క్లాజ్గా తీసుకుంటాము. మరి ఇందులో ఓన్లీ ఫస్ట్ ప్రైజ్ ఫర్ దిస్ ఇయర్ అనేటటువంటి వాక్యాన్ని తీసుకుంటే దాని యొక్క పూర్తి అర్థము రాదు. ఇది డిపెండెంట్ క్లాజ్ అంటాం. ఈ డిపెండెంట్ క్లాజ్ దేని మీద ఆధారపడుతుంది? మై పోయమ్స్ గాట్ అనేటటువంటి క్లాజ్ మీద ఆధారపడుతుంది కాబట్టి దీన్ని డిపెండెంట్ క్లాజ్గా చెప్పుకుంటాము. చూడండి, మై పోయమ్స్ గాట్ ఫస్ట్ ప్రైజ్. ఇందులో మై పోయమ్స్ అనేది సబ్జెక్ట్, గాట్ అనేది వెర్బ్. ఇది ఒక క్లాజ్. ఆ క్లాజ్ కలిసి తర్వాత వాక్యాన్ని పూర్తి చేస్తుంది. అప్పుడు పూర్తి అర్థవంతమైనటువంటి వాక్యాన్ని ఇవ్వడము జరుగుతుంది. నెక్స్ట్ చూసుకుంటే మనము దో హీఈస్ పూర్ హీఈస్ ఆనెస్ట్. ఇది చూడండి, ఇక్కడ దో హీఈస్ పూర్ హీఈస్ ఆనెస్ట్. ఇది యాడ్వర్బియల్ క్లాజ్గా చెప్పుకోవచ్చు. వెన్ ఇట్ వాజ్ రైనింగ్ ఐ స్టేడ్ ఎట్ హోమ్. ఎప్పుడైతే వర్షం కురుస్తుందో అప్పుడు నేను ఇంట్లోనే ఉన్నాను. ఇది వెర్బ్ యొక్క విశిష్టతను తెలియజేస్తుంది కాబట్టి యాడ్వర్బియల్ క్లాజ్ అని చెప్పుకుంటాము. ఐ స్టూడ్ నియర్ బస్ స్టాప్ వేర్ షీ రిసైడెడ్. సో ఇది కూడా యాడ్వర్బియల్ క్లాజ్లోకి వస్తుంది.
ఈ విధంగా మీరు మరికొన్ని వాక్యాలను తయారు చేయండి, మరి దాన్ని ప్రయత్నించండి. ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై భారత్.